కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమందు వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీ పవిత్రమైన పాదాల చెంత పెట్టి ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని మీరు ఎందుకు పిలిచారు అనేది బిడ్డలు అర్థం చేసుకోవాలి ప్రభువా. మమ్మల్ని ఏదో దేవుడు పిలిచాడు కాబట్టి మేము ఫలానా మందిరానికి వెళుతున్నాము, ఫలానా పాస్టర్ గారు అక్కడున్నారు అనేటటువంటి ఆలోచనలు మాని ప్రతి వారు కూడా మత్స్యపు గుమ్మపు అనుభవాన్ని కలిగి ఉండాలి. ఈ గుమ్మము చాలా ప్రాముఖ్యమైనది అని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ప్రభు పిల్లలైన మేము కూడా ఈ గుమ్మపు అనుభవాన్ని కలిగి జీవించుటకు మాలో ప్రతి వారిని కూడా మీరు బలపరచుమని ప్రార్థిస్తున్నాను. మీరు చాలా మంచి దేవుడు ప్రభు. మీ అపారమైన కృపను బట్టి ప్రతి వారిని మీరు నిలవబెట్టి మాట్లాడే దేవుడు. ఈరోజు కూడా ప్రతి వారితో మీరు మాట్లాడండి. ప్రతి వారికి మీ శ్రేష్టమైన వాక్యం అర్థమవు రీతిగా కృప చూపెట్టండి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభువు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రియులారా, జూలై మాసం 22వ తారీఖు 2026 సంవత్సరం బుధవారం. నెహెమ్యా గ్రంథం 12:39వ వచనం. మరియు వారు ఎఫ్రాయిము గుమ్మము అవతల నుండి, పాత గుమ్మము అవతల నుండి, మత్స్యపు గుమ్మము అవతల నుండి అని చెప్పారు. మత్స్యపు గుమ్మము అనేటటువంటిది ప్రాముఖ్యమైనటువంటి ద్వారం అని అర్థం చేయాలి. ప్రియులారా, గమనించాలి. ఈ ద్వారము గుండా మధ్యధర సముద్రము మరియు గలిలయ, తిబేరియా ఈ ప్రాంతాల నుండి చేపలను నగరానికి తీసుకొచ్చేవారు. అందువల్ల దీనికి మత్స్యపు గుమ్మం అనే పేరు వచ్చేది. రెండవ దినవృత్తాంత గ్రంథములు 33వ అధ్యాయం 14వ వచనం. మనష్షే రాజు యెరూషలేము గోడలను బలపరిచినప్పుడు మత్స్యపు గుమ్మము ప్రస్తావించబడింది. ప్రియులారా, గమనించాలి. నెహెమ్యా 3:3లో కూడా ఈ గుమ్మాన్ని గురించి చెప్పబడి ఉంది. మత్స్యపు గుమ్మమును హస్సేనయ కుమారులు కట్టారు. వారు దాని దూలములను నిలబెట్టి దాని తలుపులను, గడియలను, అడ్డగడియలను అమర్చారు. నెహెమ్యా 3:3లో చెప్పబడి ఉంది. నెహెమ్యా 12:39లో యెరూషలేము గోడ ప్రతిష్ఠ సమయంలో కృతజ్ఞత ఊరేగింపు మత్స్యపు గుమ్మము గుండా వెళ్ళాది. ప్రియులారా, ఆ గుమ్మము గుండా మధ్యధర సముద్రము, గలిలయ ప్రాంతముల నుండి చేపలు పట్టి తీసుకొని వచ్చేవారు. అయితే యెరూషలేము గోడ ప్రతిష్ఠించినప్పుడు కృతజ్ఞత ఊరేగింపు ఆ గుమ్మం నుండి కూడా వెళ్ళాది. చాలా గొప్ప విషయం. మత్స్యపు గుమ్మము వద్ద వినిపించే రోదన గురించి ప్రవచనం ఈ రీతిగా ఉంది. మత్స్యపు గుమ్మము దగ్గర వినిపించే రోదన ఏమిటి? ఒక వ్యక్తి చేపను పట్టాలంటే చాలా కష్టపడాలి. రాత్రి పగలు, ఎండ, చీకటి ఇలాంటివి ఏవి తెలియకుండా కష్టపడాలి. రెండవది, ఆ చేపలను పట్టిన తరువాత వారు తమ వలలతో ఆ చేపలను పట్టి తీసుకొని వస్తారు. అదే రీతిగా ప్రభు పిల్లలైనటువంటి మనము కూడా ఆత్మలను సంపాదించే వారుగా ఉండాలి. ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడు? అనేక మంది మనం చెప్తూ ఉంటాం, ప్రభువు నన్ను పిలిచాడు.
ప్రభుల వారి స్వరం నాకు వినిపించాది. దేవుని వాక్యము ద్వారా నేను పట్టబడ్డాను. దేవుడు కలలో నన్ను పిలిచాడు. దేవుడు దర్శనము ద్వారా నన్ను పిలిచాడు అని ఎన్నో మాటలు చెప్తూ ఉంటా. ఎందుకు పిలిచాడో తెలుసా? సంఘంలో నువ్వు ఖాళీగా కూర్చోవాలని కాదు. సంఘంలో కూర్చొని నీ పనులు చేసుకుంటూ యేసు ప్రభువా నా ఉద్యోగాన్ని కాపాడు, నా భార్యని కాపాడు, నా పిల్లల్ని కాపాడు, నా వ్యాపారాన్ని కాపాడు, వ్యవసాయాన్ని కాపాడు అని చెప్పుకోవటానికి కాదు. అనేక ఆత్మల్ని ప్రభు కొరకు సంపాదించటానికి ప్రభుల వారు నిన్ను పిలిచాడు. ఆ పని మాని మనము చాలా మంది మందిరానికి ఖాళీగా వచ్చి కూర్చొని ఖాళీగా వెళ్తూ ఉంటారు. మత్స్యపు గుమ్మపు అనుభవం నీకు లేదు. దాని మూలాన నిజంగా ప్రభుల వారు చాలా దుఃఖపడవలసి వస్తుంది. ప్రియులారా, కొంతమంది కొన్ని సంవత్సరాల నుండి ప్రభుని ఎరిగిన వారు ఉన్నారు. నేను బాగా ఎరుగుదును. చాలా మంది ఏళ్ల తరబడి ఒక పిఈటి టీచర్ ఆయన మా మందిరానికి వచ్చేవారు. ఒక ఏడాది, 2 ఏడాది, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఆయన అందరికంటే ముందుగా వచ్చి అంతా తుడిచి చాపలు వేసి ఆయన నెమ్మదిగా ఎక్కడో దగ్గర కూర్చొని ప్రార్థన చేసేవారు. నేను ఒక్కరోజు అడిగాను, సార్ 15 సంవత్సరాల నుండి ఈ చర్చికి మీరు వస్తా ఉన్నారు. చాపలేసే పనేనా? ఏమైనా ఆత్మలు సంపాదించే పని ఏమైనా ఉందా అనని. ఆయన అన్నాడు, నేను ఎక్కడికి వెళ్ళాలి సార్? ఎవరికి చెప్పాలి? ఎవరికైనా చెప్పాలంటే నాకు చాలా సిగ్గు సార్ అని అన్నాడు. మరి ఉద్యోగం చేసేటప్పుడు సిగ్గుపడరా? దాని కొరకు సిగ్గుపడం. ఎందుకంటే డబ్బులు వస్తాయి కాబట్టి. సిగ్గుపడాల్సిన విషయంలో సిగ్గుపడకుండా సిగ్గుపడకూడని విషయాల్లో సిగ్గుపడుతూ ఉంటారు. చాలా విచారకరమైన సమాచారం. రాత్రి సమయం అందు మిమ్మల్ని కూడా అడుగుతూ ఉన్నారు. మందిరానికి వెళ్ళి ఖాళీగా కూర్చుంటే నువ్వేమైతావో తెలుసా? ఖాళీగా కూర్చునే ప్రతి వారిని సాతానుడు ఉపయోగించుకుంటాడు. సాతానుడు వాడుకుంటాడు. అది ఆడబిడ్డ కానీ, మగబిడ్డ కానీ, పెద్దవారు కానీ, చిన్నవారు కానీ మందిరంలోకెళ్ళి ఖాళీగా కూర్చునేది కాదు. నేను పాడుతున్నాను, ప్రసంగం రాసుకుంటున్నాను, ప్రార్థన కూడా చేస్తున్నాను. ఇది అందరూ చేసే పని. అయితే ప్రభు నేను పిలిచింది ఆత్మల్ని సంపాదించటానికి. ఈ మత్స్యపు గుమ్మపు అనుభవం నీకుండాలి. అది లేకపోతే దేవుడు చాలా దుఃఖపడతాడు, చాలా విచారిస్తాడు. కనీసం ఈ రోజు నుండి నైనా కొన్ని ఆత్మల్ని ప్రభు దగ్గరికి నడిపించే పని దయచేసి మీరు చేయండి. ఈ ఈ రీతిగా ఆత్మల్ని సంపాదించేటటువంటి అనుభవం నీకు లేకపోతే ఒక రోజున ప్రభుల వారు నిన్ను గూర్చి చాలా చింతించవలసి వస్తుంది. కొంతమంది చెప్తూ ఉంటారు, ఈ చర్చిలో ఈయన యాక్టివ్ మెంబర్ సార్, ప్రతిదీ ఈయన చూసుకుంటాడు, చేస్తాడని. దయచేసి చర్చిలో పనులు ఎవరైనా చేస్తారు. ఆత్మల్ని సంపాదించే పని ప్రతి వారు చేయాలి. ఆడబిడ్డలు మీరు చేయాలి, మగబిడ్డలు మీరు చేయాలి. ఆ రీతిగా చేయకుండా ఖాళీగా కూర్చుంటే మిమ్మల్ని సైతాను వాడుకుంటాడు. సైతాను ఎట్లా వాడుకుంటాడో తెలుసా? మీ పాస్టర్ గారికి వ్యతిరేకంగా మాట్లాడడం, మీ పాస్టర్ గారిని గురించి చెడుగా చెప్పడం, మీ పాస్టర్మ గురించి చెడుగా మాట్లాడడం, వారి కుటుంబంలో ఉన్న వ్యక్తుల్ని గురించి చెడుగా మాట్లాడడం,
సంఘంలో ఎవరైనా ముఖ్యంగా పనులు చేసి ఆత్మలు సంపాదించే వారుంటే వాళ్ళని కించపరచడం, ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. ఒకవేళ నేను చెప్పినట్లుగా మీలో ఈ బలహీనమైన కార్యాలుంటే ఈ రోజున మానుకోనండి. మహోన్నతుడైన దేవుని పాదాల చెంత జీవితాన్ని మార్చుకోనండి. మందిరంలో ఖాళీగా ఉండకూడదు. దెయ్యం నిన్ను వాడుకుంటాది. మందిరం నుండి బయటికెళుతూనే ఆత్మల్ని సంపాదించాలి. నేను ఆత్మల్ని సంపాదించాలి అనే పట్టుదల నీకుండాలి. ఆ రీతిగా ప్రతి వారు కూడా ఆత్మల సంపాదన కొరకు వేటాడే వ్యక్తులుగా ఉండాలి. బైబిల్ అదే సెలవిస్తాది. మత్తయి సువార్త 4:19లో ఆయన నన్ను వెంబడించండి. నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలరులుగా చేస్తానని ప్రభులు వారు సెలవిచ్చారు. చేపలు పట్టే వారిని మనుషుల్ని పట్టే వారినిగా దేవుడు చేశాడు. ఎంత గొప్ప సమాచారం. దయచేసి మత్స్యపు గుమ్మము యెరూషలేములో చేపల వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన ప్రవేశ ద్వారం. ఆధ్యాత్మికంగా ఇది సువార్త ప్రకటించడం, మనుషులను క్రీస్తు వైపు నడిపించడం, దేవుని సేవలో పాల్గొనడానికి మనము మనము సిద్ధపడి ఉండడం. దేవుని కొరకు మనము వ్యాపారం చేసేవారుగా ఉండాలి. అంటే ఆత్మలను సంపాదించువారుగా ఉండాలి. ఆ రీతిగా నువ్వు చేయలేదంటే చాలా విచారించవలసి వస్తాది. దేవుడు ఈ మాటలు నీకు అర్థం చేసి ఈ రోజు నుండి నాయనా ఆత్మల్ని సంపాదించే వారినిగా చేయనుగాక. ఆమెన్. ఆమెన్.